సార్వత్రిక ఎన్నికల ముందు మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సామాన్యులకి ఊరట కలిగించడం కోసం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. రేట్ల తగ్గింపుపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని ప్రచారం సాగుతుంది. లీటర్కు 5 నుంచి 10 వరకు తగ్గొచ్చు అని అంటున్నారు. ముడి చమురు ధరలు బ్యారెల్కు $70 నుంచి $80 రేంజ్ లో ఉన్నాయి. కాబట్టి ఇంధన ధరల తగ్గింపుకు ఇది అనుకూల సమయమని కేంద్ర సర్కార్ భావిస్తుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ 2023లో భారీ లాభాలు ఆర్జించాయి. అంతర్జాతీయంగా రేట్లు తగ్గినా భారత్ లో ధరలు తగ్గించకపోవడంతో ఆయా కంపెనీలు భారీగా లాభం పొందాయి. దీంతో ధరల తగ్గింపుపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. రేట్లు తగ్గిస్తే దాని వల్ల పడే భారాన్ని ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు భరించాలనే ప్రతిపాదనపై చర్చలు సాగుతున్నాయని సమాచారం. ధరలు తగ్గితే ప్రజల మీద ఆర్థిక భారం తగ్గుతుంది. రవాణా వ్యయాలు తగ్గి నిత్యావసరాల ధరలు దిగి వస్తాయి. ఇంధన ధరల మీద పెట్రోలియం మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు పూర్తి చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుకు సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయానికి కొన్ని ప్రతిపాదనలు పంపాయి. వాటిని పరిశీలించి ప్రధాన నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారికంగా ప్రకటన వెలువడుతుంది. పెట్రోల్, డీజిల్ రేట్లు ఏ మేరకు తగ్గుతాయో అప్పుడే అఫీషియల్ గా తెలుస్తుంది. ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు తగ్గడంతో పాటు యుఎస్ లో నిల్వలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఇది ధరలు తగ్గించడానికి అవకాశం కల్పిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర $96.72 ఉంది. రాజస్థాన్ లో 109.34, హర్యానాలో 97.31, యూపీలో 97.5, పంజాబ్ లో $98.45 ఉంది. డీజిల్ విషయానికి వస్తే ఢిల్లీలో లీటర్ కు 89.62, యూపీలో 90.16, పంజాబ్ లో 88.57, హర్యానాలో 90.16 ఉంది. అలాగే హైదరాబాద్ లో 109.66 పెట్రోల్, 97.82 డీజిల్ ఉంది. ధర తగ్గిస్తే ఆ మేరకు ప్రజలకి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.